రాజస్థాన్ రాయల్స్ అన్బీటెన్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నారు. దే డిఫీటెడ్ ద స్ట్రాంగ్ ఆర్సీబీ లైనప్. మ్యాచ్ ఎలా అయితే జరిగిందో నిన్నటి వీడియో ఒకవేళ మిస్ అయి ఉంటే మీరు క్లియర్ గా చెప్పాను ఏ పిచ్ మీద ఆడతారు రాజస్థాన్ రాయల్స్. వాళ్ళ స్ట్రాటజీ ఈ సీజన్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. రియాన్ పరాగ్ గాని, కుమార్ సంగకారా గాని, టీమ్ సెలెక్షన్ నుండి వాళ్ళు ఎవరితో ఎక్కడ ఆడాలి అంటే గువాహటిలో 3 మ్యాచ్లు ఆడారు, దాంట్లో డౌటే లేదు. అడ్వాంటేజ్ వాళ్ళకు ఉండే, కానీ అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలనేది రాజస్థాన్ రాయల్స్ క్లియర్ కట్ గా చూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ తో రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడారు, ముంబై ఇండియన్స్ తో బ్లాక్ సాయిల్ పిచ్. అదే పిచ్ మీద ఆర్సీబీ తోటి ఆడడం. ఎందుకు ఆడారు ఆ పిచ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే, ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో బౌన్స్ ఉన్న పిచ్ తో ఆడేసి వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అక్కడే ఆడారు. మరి ఈ పిచ్ లో బౌన్స్ తక్కువ ఉండే. మీరు అబ్జర్వ్ చేస్తుంటే షాట్స్ ఏదైతే కొట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ టిమ్ డేవిడ్ ఆడిన షాట్ అదే ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో 6 వెళ్ళిపోతుంది, కానీ ఈ గ్రౌండ్లో బాటమ్ ఆఫ్ ద బ్యాట్ దాకింది, బౌన్స్ తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు తక్కువ బౌన్స్ ఉన్న పిచ్ మీద ఆడారు. అక్కడ జార్జ్ హేజిల్ కూడా వచ్చారు. జార్జ్ హేజిల్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలరే. సో అందుకనే వాళ్ళు స్ట్రాటజీ వాడారు, బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడారు. అండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ వాన పడింది, అప్పుడే కొంచెం ఆ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకుందామని. అలానే ఎర్లీ బ్రేక్ త్రూ, ఫిల్ సాల్ట్ వికెట్, ఫస్ట్ బాల్ ఆ బౌన్సర్ వేసి జోఫ్రా ఆర్చర్ తీశాడు. తర్వాత పవర్ ప్లేలో రన్స్ వెళ్ళలేదని కాదు, కానీ ఎలా అయితే పుల్ బ్యాక్ చేశారు రవి బిష్నోయ్ పవర్ ప్లేలో తీయడం, తను విరాట్ కోహ్లీ వికెట్ తీయడం, తర్వాత పవర్ ప్లే తర్వాత కూడా వెంటనే వికెట్స్ పడినాయి. అక్కడ కొంచెం బ్యాక్ఫుట్లో వెళ్ళారు ఆర్సీబీ. రజత్ పటిదార్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వెంకటేష్ అయ్యర్ని తీసుకురావాల్సి వచ్చింది, అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ వాడాల్సి వచ్చింది. అంటే సుయాష్ శర్మ వాజ్ అవుట్ ఆఫ్ ద గేమ్. అది కూడా మైనస్ అయింది ఆర్సీబీకి. ఎట్లయినా 200 అయితే స్కోర్ చేశారు, కానీ ఆల్ ఐస్ ఆన్ వైభవ్ సూర్యవంశీ. అసలు మెచ్చుకోవాలి ఆ పిల్లోడిని. 15-year-old అంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నప్పుడు ఎలా ఆడతాడు అంటే, బూమ్రాన్ ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఇక్కడ భువనేశ్వర్ కుమార్ రౌండ్ ద వికెట్ వచ్చి యార్కర్ వేశాడు, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్. ఆ స్ట్రైట్ 4 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు, ఎక్కడ కూడా తగ్గలేదు. అండ్ ఇండియాకి రెడీయా కాదా ఆయన్ని పక్కన పెట్టండి, ఇండియాకి ఎట్లయినా రెడీ అని తెలుసు. బట్ ఈ డామినేట్ వరల్డ్ క్రికెట్ T20 ఫార్మాట్లో డెఫినెట్లీ డామినేట్ చేస్తాడు, దాంట్లో ఏ సందేహం లేదు. టాలెంట్ ఒకటే కాదు, తను చేసే ప్రిపరేషన్ అండ్ ఆ కాన్ఫిడెన్స్, మ్యాచ్లో ఆడే తీరు, ప్రతి ఒక్క బౌలర్ కూడా భయపడుతున్నాడు వేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కృణాల్ పాండ్యా వేరే లెఫ్ట్ హ్యాండర్స్ అందరికీ బౌన్సర్ వేశాడు, కానీ వైభవ్ సూర్యవంశీకి బౌన్సర్ వేయాలంటేనే భయపడ్డాడు. తను అవుట్ అయిన బాల్ కూడా ఫీల్డ్ చూస్తే షార్ట్ థర్డ్ పాయింట్, షార్ట్ స్క్వేర్ లెగ్, షార్ట్ ఫైన్, మొత్తం 4 అటువైపు వెనకాల ముందున్నారు, మిగతా అంతా వెనకాల. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ బ్రూటల్ హిట్టింగ్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఎక్సలెంట్ నాక్ ఆడాడు, కానీ ధ్రువ్ జురైల్ని కూడా మర్చిపోద్దు. ఎలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 80 outs స్కోర్ చేశాడు. వికెట్స్ పడిన తర్వాత దగ్గరుండి గైడ్ చేశాడు టీంని, చాలా మెచ్యూరిటీ చూపించాడు. ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ ఈ విన్ తోటి వాళ్ళ అన్బీటెన్ స్ట్రీక్ అయితే కంటిన్యూ అయింది. అండ్ ఐ థింక్ ఆర్సీబీ అవే వెళ్తున్నప్పుడు ఇలాంటి పిచ్చెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ చేంజెస్ చేసుకోవాలని అవసరం లేదు టీం. విరాట్ కోహ్లీ ఇంకొంచెం సేపు ఆడుంటే బహుశా ఇంకా పెద్ద స్కోర్ వచ్చేది, బికాజ్ ఈజ్ దర్ మెయిన్ బ్యాటర్. దేవదత్ పడికల్ అయినా లేకపోతే రజత్ పటిదార్, మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్స్ ఆడతారు. విరాట్ కోహ్లీ నాకు తెలిసి ముందు ఇలాంటి పిచ్చెస్లో ఇంకొంచెం టైం తీసుకొని పెద్ద నాక్ ఆడే ప్రయత్నం చేస్తాడు. వీ ఆల్ నో దట్. సో కమింగ్ టు టుడేస్ గేమ్, ఎస్ఆర్హెచ్ ఈస్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. ఇది ముల్లన్పూర్లో ఉండబోతుంది. మరి ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ ఏముండాలి? ఐ థింక్ టీంలో పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు లాస్ట్ మ్యాచ్ టీం కనుక చూసుకుంటే ఇట్ వాజ్ అ ప్రాపర్ టీం. వాళ్ళు ఆడిపించింది, హర్షల్ పటేల్ని తీసుకొని వచ్చారు. సో ఎక్కువ చేంజెస్ని అయితే చేస్తారని నాకైతే అనిపించట్లేదు, కానీ అక్కడ ఓపెనర్ స్టార్ట్ మీద డిపెండ్ అవుతారు. ఓపెనర్ స్టార్ట్ అందించారా? ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్తో హైదరాబాద్లో ఆడినప్పుడు అభిషేక్ శర్మ తీసాడు, చిట్టి తీసి దిస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. సో ఈస్ గాట్ అ గుడ్ రికార్డ్ అగైన్స్ పంజాబ్ కింగ్స్. హర్షదీప్ 3 సార్లు అవుట్ చేశాడు గతంలో. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా 3 సార్లు అవుట్ చేశాడు. సో హర్షదీప్ అగైన్స్ మంచి కాంటెస్ట్ అయితే ఉండబోతుంది, కానీ ఓపెనర్ స్టార్ట్ అందిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి డోకా లేదు. వాళ్ళు పెద్ద స్కోర్ కొట్టేది కన్ఫర్మ్, ఆర్ చేజ్ ఈజీగా అయిపోతుంది. సో ఓపెనర్స్ మీద చాలా డిపెండ్ అవుతారు. బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఇషాన్ కిషన్ ఎట్లైనా ఫామ్లో ఉన్నాడని తెలిసిందే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒక మ్యాచ్లో రన్ స్కోర్ చేశారు. నితీష్ అండ్ క్లాసన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఆడారో. అండ్ అనికేత్ వర్మ కూడా ఒక డీసెంట్ ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి సో మిడిల్ ఆర్డర్ ఆల్సో ఈజ్ లుకింగ్ సార్టెడ్. లియామ్ లివింగ్స్టన్ మరొకసారి ఆడిపిస్తారు, ఒక మ్యాచ్ ఇచ్చి కాంబినేషన్ అయితే చేంజ్ చేస్తారని నాకైతే అనిపించలేదు. బట్ ఈ మ్యాచ్ కూడా ఆడతాడు. ఐ థింక్ ఏదో ఒక స్టేజ్లో లియామ్ లివింగ్స్టన్ కూడా ఫైర్ అవుతాడు. సో ఐ ఫీల్ SRH has a good chance of winning this game. వాళ్ళ సైడ్ ఉంది వాళ్ళ దగ్గర, బట్ దే ప్లేయింగ్ ఎ స్ట్రాంగ్ పంజాబ్ కింగ్స్ యూనిట్. ఎందుకు స్ట్రాంగ్ అంటున్నారంటే వాళ్ళు ఆడే తీరు చూస్తే డామినేట్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్ నుంచి కూడా వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళారు, అండ్ ఈ సీజన్ కూడా ఆ ఫామ్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి లాస్ట్ మ్యాచ్ దేవర్ అన్లక్కీ, ఒక పాయింట్ వచ్చింది. బట్
ఎక్కడో ఎస్ఆర్హెచ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. మీరు 2023 నుంచి చూసుకుంటే లైన్గా 4 మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ గెలవడం జరిగింది. అండ్ ఓవరాల్ హెడ్ టు హెడ్ కూడా చూసుకుంటే 17-7 ఎస్ఆర్హెచ్ ఫేవర్లో ఉంది. కాబట్టి సమ్వేర్ ఎస్ఆర్హెచ్ నాకు ఎందుకో ఈ మ్యాచ్ గెలుస్తుంది అనేది నా ప్రెడిక్షన్. మీరేమంటారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, మీకేమనిపిస్తుంది? ఆర్ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మీరేమనుకుంటారు? ఏమైనా టైట్ కాంటెస్ట్ ఉండబోతుందా? ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ పెద్ద ఫరక్ పడదు ఈ వెన్యూలో. చూసుకుంటే లాస్ట్ 8 మ్యాచెస్లో 5 బ్యాటింగ్ ఫస్ట్ 3 బ్యాటింగ్ సెకండ్. సో ఇట్స్ ఓకే. అంటే బ్యాటింగ్ ఫస్ట్ అయినా బ్యాటింగ్ సెకండ్ అయినా ఒక డ్యూ రాకపోతే పెద్ద ఫరక్ పడే ఛాన్స్ లేదని. మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ పర్లేదు, టాస్ అంతా ఫరక్ పడదని నాకైతే అనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ గెలుస్తానని నా ప్రెడిక్షన్. అది మధ్యాహ్నం మ్యాచ్. మరి నైట్ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ప్లేయింగ్ చెన్నై సూపర్ కింగ్స్. అది చేపోక్లో ఉండబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్. దీని తర్వాత లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. యంగ్ గన్స్ ఫైర్ అయ్యారు. ఉర్విల్ పటేల్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఫైర్ అయ్యారు. కానీ రియల్ మ్యాచ్లో ఫైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఉర్విల్ పటేల్ని తీసుకొని వస్తారా? బ్రెవిస్ కూడా ఫిట్ అని చెప్తున్నారు. బ్రెవిస్ అయితే డెఫినెట్లీ వచ్చేస్తారు 11లోకి. కానీ వాళ్ళ హెడ్ ఏక్స్ ఏంటంటే ఓపెనర్స్ ఫైర్ అవ్వట్లేదు. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళు ఫైర్ అవ్వకపోతే మిడిల్ ఆర్డర్ మీద చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సర్ఫరాజ్ చాలా మంచిగా ఆడాడు. ఆయుష్ మాత్రం ఒక మ్యాచ్లో మంచిగా ఆడడం చూసాం. కానీ కన్సిస్టెన్సీ అనేది ల్యాకింగ్ ఉంది వాళ్ళ టీంలో. అండ్ బౌలింగ్ కూడా చూసుకుంటే ఎవరు కూడా వికెట్ టేకింగ్ థ్రెట్ కనబడట్లేదు. మ్యాట్ హెన్రీని కూర్చోబెట్టేస్తారు నాకు తెలిసి. ఈ మ్యాచ్కి చాలా రన్స్ ఇస్తున్నాడు. తన ప్లేస్లో డెవల్ బ్రెవిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జెమీ ఓటన్, నూర్ వాళ్ళిద్దరైతే షోర్ షాట్గా ఆడతారు. మరి అకీల్ హుస్సేన్ ఏమైనా ఆడిపిస్తారా ఈ మ్యాచ్? ఐ థింక్ ఈ షుడ్ ప్లే సమ్వేర్ డౌన్ ద లైన్. అకీల్ హుస్సేన్ ఆడిపియాలి. ఐ థింక్ ఓపెన్ కూడా చేయించచ్చు. అక్కడ కేఎల్ రాహుల్ ఇంకా నిశంక ఇద్దరు ఓపెనర్స్ రైట్ హ్యాండర్స్ కాబట్టి ఓపెన్ చేయించినా కూడా తప్పులేదు. సో డెఫినెట్లీ అకీల్ హుస్సేన్ ఆడతాడు అనేది నాకు అనిపిస్తుంది. బ్రెవిస్ కూడా ఆడతాడు. సో 4 ఫారినర్స్ వాళ్ళు అయిపోయారు. ఐ థింక్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఎవరో ఒకరిని ఆడిపించుకోవచ్చు. అది గుర్జప్నీత ఎవరో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని ఆడిపించి మ్యాట్ హెన్రీకి బ్రేక్ ఇచ్చి అకీల్ హుస్సేన్ ఆడిపోయాలి. అది నా ఒపీనియన్. ఢిల్లీ క్యాపిటల్స్ దే ఆర్ అ వెరీ వెరీ గుడ్ యూనిట్. మనకు తెలిసిందే లాస్ట్ మ్యాచ్ అక్కడ డేవిడ్ మిల్లర్ మెస్అప్ చేశాడు కాబట్టి ఓడిపోయారు. అదర్వైజ్ వాళ్ళైతే ఆ విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తారు. దాని ముందు ఎట్లయితే ఆడారో అదే విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ దే స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ బట్ యూ నెవర్ నో విత్ సిఎస్కే. వాళ్ళ ఓపెనర్స్ ఒకవేళ ఫైర్ అయితే ఐ థింక్ దే విల్ హ్యావ్ అ గుడ్ ఛాన్స్. సమ్వేర్ నాకు బౌలింగ్ టీం గెలుస్తుందేమో అనేది నాకు అనిపిస్తుంది. అంటే చేజింగ్ టీం గెలుస్తుంది అనేది నా ఒపీనియన్. సో దట్ ఈస్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సిఎస్కే. టేబుల్ కూడా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆఫ్ ద ట్రీ. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండే స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. బిగ్ ప్లస్ వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా అయితే వాళ్ళు ప్లాన్స్ ఇస్తున్నారో ప్రతి ఒక్క బ్యాటర్ కూడా. కానీ వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతారు గోయింగ్ ఇన్ టు ద టోర్నమెంట్ అంటే వాళ్ళ టాప్ 3 ఒకళ్ళు ఫైర్ కాకపోతే రియాన్ పరాగ్ ఫామ్లో లేడు, ఎట్మార్ ఫామ్లో లేడు. అంటే ఈ టోర్నమెంట్లో రన్స్ కొట్టలేదు ఇప్పుడు దాకా. అండ్ డొనవన్ ఫెరేరా ఒక మ్యాచ్ బ్యాటింగ్ వచ్చింది, తను కూడా రన్స్ కొట్టలేదు. కాబట్టి సో మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ లైక్ జీటీ అదే ఆ ప్రమాదం ఉంది. ఒకవేళ టాప్ 3ని త్వరగా అవుట్ చేయగలిగితే ఏదైనా టీం. సో ఫార్ ఎవరు అవుట్ చేసేటట్టయితే కనబడట్లేదు. దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. మరి ఈ మ్యాచెస్ గురించి సాటర్డే డబుల్ హెడ్డర్ ఎస్ఆర్హెచ్చా లేకపోతే పంజాబ్ కింగ్సా? మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో చెప్పండి. అట్లనే ఢిల్లీ క్యాపిటల్ సిఎస్కే ఏమైనా ఖాతా తెరుస్తుందా లేదా అది కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.